ఈ రఘునందన్ గాడు ఒకడు. హలో, అరే ఉచ్చ ఆగదరా నీకు? రేయ్, సులభ్ కాంప్లెక్స్ లో క్యూలో కూడా మన టోకెన్ నెంబర్ వచ్చాక పంపుతారా, మనకు వస్తుందని పంపరు. నేను చేస్తాను, పెట్టే 10 నిమిషాల్లో రండి. అయ్యా రాశి ఫలాలేంటో చూద్దాం. అమ్మా కొంచెం వాటి అబ్బాయిలా ఇవ్వండి. ఓసేయ్, నువ్వు నాకు పందాన్లా లేవే, నేనే నీకు పందాన్లా ఉన్నాను. అబ్బా అడ్జస్ట్ మా అవ్వండి. పొద్దు పొద్దున మీ ఆయన జైమ పంచాయతీ ఏం పెట్టలేదుగా? లేదురా, ఎందుకు? ఏం లేదులే, ఊరికే కానీ. ఆ, నాది కుంభరాసే. కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా. ఆదాయం 5 నాది, వ్యయం 10 వాడిది. వీడు కొడుకు కాదు, వెదవ నా కొడుకు. పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వేందుకు తిట్టుకుంటున్నావు నాయనా? నాయనా, జన్మదిన శుభాకాంక్షలు నాయనా. ఇది జులై రా, జులై. నా బర్త్డే ఆగస్టులో, అప్పుడు చెప్పాలి ఈ విశేషం. నేను చెప్పే తెలుగు నెల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాయనా. అవునండి, వైశాఖ శుద్ధ చవితి. నీకు సవితిని తీసుకురావాల్సిందే. అదొకటే తక్కువ మీకు. నాయనా, నాకు 5,000 కావాలి నాయనా. ఎందుకు నాన్న? ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తున్నాను చెప్పాను కదా నాయనా. ముందు నువ్వు అప్డేట్ అవ్వు నాన్న. రూపాయి ఇవ్వను. అరే, ప్రొఫెసర్స్ కి పార్టీ ఇవ్వద్దా? వాళ్ళు మార్కులు వేయద్దా? అయ్యా, ప్రొఫెసర్లకు పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న, ప్రాజెక్ట్ కాదు. నేను బయటికి వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు, నాకు ఇంట్లోనే తగలడింది సన్ స్ట్రోక్. పద, నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా. రా. ఏంటిది? ఇదేంటిది? ఏంట్రా ఇవన్నీ? అరే, ఇన్నోవేషన్ అని చెప్పాను కదా నాయనా. ఇన్నోవేషన్ కాదురా, ఇరిటేషన్. ఈ గాజులు, ఈ రబ్బర్ పెన్లు, ఈ చెవులివి, ఆ తాళ్ళు, ఏంట్రా ఇవన్నీ? ఇది ఇల్లు అనుకున్నావా? లేడీస్ ఎంపోరియం షాప్ అనుకున్నావా? అరే, అది సోలార్ ట్రాకింగ్ సిస్టమ్ నాయనా, నీకు అర్థం కాదు. ఏంటి సోలార్ సిస్టమా? ఆ, బయట చూపిస్తే చెప్పుతో కొడతారా. నీవన్నీ బేకార్ మాటలు, బేకార్ పనులు. నువ్వు మారవరా, మారవంతే. నా కర్మరా. అది ఆడి ఇన్నోవేషన్. ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడాడు. ఏమే, టిఫిన్ తీసురా. తెస్తున్నాను. రోజు ఉండేదే గాని ముందు టిఫిన్ తినండి. అసలు నిన్ననాలే 10 దానికాడ వెనకేసుకొస్తున్నావు. డింక్ చెక్క హ్యాపీ బర్త్డే టు యు అంకుల్. అదే డూ యూ కాదురా టు యూ. ఏదో లేరా, అప్పుడేమో విధవ నా బర్త్డే విషయం మోసేసాడన్నమాట. అరే సాయి, నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చిందిరా? ఏ విధవ ప్రొడ్యూసర్ దొరకలేదా? ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా ఫిల్మ్ కి షార్ట్ ఫిల్మ్ కి తేడా ఏంట్రా? అందులో ఏముంది అంకుల్, షార్ట్ వేసుకొని చేస్తే షార్ట్ ఫిల్మ్, ప్యాంట్ వేసుకొని చేస్తే బిగ్ ఫిల్మ్. మరేమి వేసుకోకపోతే బ్లూ ఫిల్మ్. చాలా క్లారిటీగా ఉన్నారా? మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఈ బర్త్డే చేసుకోను రా. పోనీ చేసుకోండి నాయనా, మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా. ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి. కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అంకుల్. హ్యాపీ బర్త్డే టు యూ అంకుల్. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అంకుల్. ఏమండి, కేక్ కట్ చేయండి. పిల్లలేదో ప్రేమతో తెచ్చారు కదా. నా పేకైనా కట్ చేసుకుంటాను కానీ కేక్ మాత్రం కట్ చేయనే. చూసా అమ్మా, నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ ప్రేమను బయట సమంతాకో ఇలియానోకో పనిచేస్తున్నాడు. రామ్మా కూర్చొని కడిగి. ఏమండి, నిజమా? కత్తి కొంచెం దూరంగా తీవే. నీ అమ్మ కడుపు బాడా. నీ ఒంటి మీద చేయడానికి 100 సార్లు ఆలోచిస్తానే, అలాంటిది బయటకి ఎక్కడికి వెళ్తానే? నేనేమైనా ఎన్నబట్టర్ బలుపును అనుకున్నావా? కరెంట్ పోయినా ఎలగడానికి ఆరిపోయిన బలుపునే. గో, నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు. ఏ నాయన ఒప్పేసుకున్నాడు, పాడండి రా. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యు. చచ్చింది గొర్రె. నాయనా, నీ బర్త్డే ఖర్చు 10,000 అయింది నాయనా. అమ్మా, నువ్వు వెళ్ళి నాయన చేతిలో ఉంటాయి పట్రా. పట్టు. సరేరా, వెళ్ళమ్మా. ఏంటి ఇదిగో 50-50. ఒరేయ్, ఎంజాయ్ థ్యాంక్స్ మమ్మీ. అంకుల్ కి ఎవరు టోపీ ఎట్లేదు ఏంట్రా? ఇక బయట పార్టీ చేసుకుందాం. బాయ్ అంకుల్. అబ్బా వాళ్ళు క్యూట్ ఉన్నారు. బయట మీరు పార్టీ చేసుకోవడం కోసం నాకు బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తారా? అర్థం కాలేదా? అరే తిక్కులాడా, ప్రిన్సిపల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా. నీ మతి మార్పు మంట నువ్వేసామే ప్రిన్సిపల్ వే.
నేనే నా ప్రిన్సిపల్ ఒరే ఎవరితో చెప్పదురా ఇక్కడ పాకి పని చేస్తున్నట్టు ఇంకేటి చెప్పేది వాళ్ళు సెల్ఫీలు వీడియోలు తీస్తున్నారు ముందు వాళ్ళ రేయ్, పని చూడు. ఎవడ్రా అది వీడియోలు సెల్ఫీలు తీస్తానది మన పీవీకే కాలేజ్ లో అడ్మిషన్లు ఎన్ని అయినారా 4,000 సార్ 4,000 మన కాలేజీలో ఎన్ని అయినారా 400. 400లేనా ఎందుకురా మన కాలేజీలో అసలు చేరనే చేరరు జ్యోతిలక్ష్మి జయమల్లి అని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో? ఏం చేస్తాను చెప్పరా మా అమ్మమ్మ పేరు జ్యోతి లక్ష్మి మా పెద్ద కూతురు పేరు జ్యోతి చిన్న కూతురు లక్ష్మి రెండు కలిపి జ్యోతి లక్ష్మి అని పెట్టుకున్నా నా తప్ప చెప్పు లేటెస్ట్ గా సమంత పూజ హెగ్డే అని పేరు పెడితే బాగుంటా సార్. ఏది అంటావా మావా, అంటావా మావా. అదే సూపర్ సార్, అదేనా? సూపర్. అలా చేయలేను లేరా మన చేత కాదు కానీ ఇంకొక ఐడియా చెప్తా చూడు మన పేర్లు మార్చి లక్ష్మీ జ్యోతి అని పెడితే ఎట్లా చెప్పు సంకనాగి పోతుంది, కాలేజీ మూసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి వస్తుంది. ఓయమ్మా వద్దులే స్వామి ఎట్లో అట్లా మన కాలేజ్ స్ట్రెంగ్త్ పెంచే ఐడియా చెప్పరా భూమిక ఆ? మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఏది మన భూమిక మన భూమికనే ఆ. మన స్టూడెంట్స్ మాత్రమే డెవలప్ చేయగలిగితే ఆ. మన కాలేజీకి ఎంతో పేరు వస్తుంది. అంతే అంటావా అంతే. సర్లే ఏదో ఒకటి చేద్దాం పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మను ఇప్పుడే ఫోన్ చేసి పో, పో. పిలిపిస్తాను. ఆయ్. ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో ఏం లేదమ్మా నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా ఓకే సార్. రేయ్ రేయ్ ఏందిరా వీళ్ళేనమ్మా వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం వీళ్ళే కాలేజీలో పేరుకు పైన చెత్త ఏంటి సార్ ఏం లేదులేరా భూమి కానీ మీకోసమే స్పెషల్ గా పిలిపించాం ఈమె గైడెన్స్ లో మీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి సరేనా సరే సార్ హాయ్ ఐఎమ్ వివేక్ ఐఎమ్ భూమిక. అబ్బో అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ఈ ప్రపంచంలో నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరురా ఈ కాలేజీలో ఇంకా నీకంటే పెద్దది వాడు ఉన్నాడు చెప్పు ఏంటి సార్ ఏమన్నారు ఏం లేదురా నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా అబ్బా, సార్ ఇంతకీ వీళ్ళ టాపిక్ ఏంటి? ఆ? నువ్వే నా టాపిక్ అబ్బా. యా నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా ఒరే ఎదవా టైటానిక్ హిట్ రా కానీ లవర్స్ కి అది ఫట్రా అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్ షట్ అప్, గో టు హెల్. బస్ నెంబర్ ఎంత? ఎల్రా ఎల్లో రే ఎల్లండ్రా ఏంటి సార్ మీరే పిలిచి మీరే వెళ్ళమంటారు ఏంట్రా వీళ్ళు ఎట్లా సతాయిస్తారు నువ్వు ఎట్లో అట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించి తల్లి సరేనా రే అజయ్ గారు ఎక్కడ్రా అడుగు సార్. కాలేజీలో అంత ఇంత బుర్రున్నాడు వాడు అక్కడే దా 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 అజయ్ అజయ్ అని మా కాలేజీలో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా షీఈ్ భూమిక యువర్ పిహెచ్డి గైడ్ మీరు యూత్ ఐకాన్ భూమిక గారు కదా? మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇంతకీ మీ ప్రాజెక్ట్? సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా. చాలా ఎనర్జెటిక్ అమ్మా ఓ రియలీ? నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను. అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను. సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను కానీ ఆ చెత్త గ్యాంగ్ ని మాత్రం సారీ. అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తావు? నేనా నువ్వే ఏంద్రా భూమికన్నా ఇట్లా కప్పలెక్కనో చేసినావు ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా? అదేం లేదురా మరి అర్జున్ రివర్స్ స్క్రీన్ పిల్లగా ఉన్నావేంద్రా నువ్వు? లేదురా లేరా అరే మామా ఆ? నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు ఉన్నాడు రా వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు ఆ. తీరా అమ్మాయి లేచిపోయింది అప్పుడే తెలిసింది ఆ లవర్ వాడే అని నీలానే రా చెల్బే అరే నాటకాలు ఆడుతున్నావా? లవ్ అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి ఎవడు ఈడా? వీళ్ళ నాన్న అరే నువ్వు అట్లా చూడకురా చేత పడిన నమ్ముతా గానీ నిన్ను మాత్రం నమ్మరా పాపి. అరే పిచ్చినాలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటారా? ఏమో మామ తిప్పినా పేలింది. నేను చెప్తాను రా ఇదిగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి ఏమో మామ. అర్థమైందా? ఓకే మామ అది. నైస్ మామ.
ఏంట్రా ఈ సౌండ్స్? ఏవో వచ్చినా పేరింది. అది హారర్ సినిమా రీ రికార్డింగ్. అయితే ల్యాబ్ నే పేల్చేస్తారా? హలో, ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్, దానికి అంత అరుస్తావు ఎందుకు? రీసెర్చ్ చేయడానికి వచ్చారా, పిహెచ్డి చేయడానికి వచ్చారా? ఏ పిహెచ్డీ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా? నీ యాటిట్యూడ్ బాలేదు. కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు. మర్యాదగా మాట్లాడు, లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఓవే ఛ! పెద్ద మేధావి. అరే రఘునందన, నా మెషిన్ దొబ్బిందిరో, నేను పవన్ కళ్యాణ్ సినిమా కోతున్నారో. ఈ సినిమా అరే రే రే. మనకేం రాదు మైండ్ కు అంతే. ఏంట్రా హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ. ఇంక చోట్లేదే. మరి ఎందుకు వచ్చా? ప్లీజే ట్రాన్సీ, భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే. కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదే, సింపుల్ గా అయిపోయేది మ్యాటర్. మా నాయనుండగా నాకు డబ్బులు కొదవే లేదు. తీసుకో, మ్యాటర్ చెప్పు. భూమికి తక్కువ మాట్లాడటం ఇష్టం. ఓ, భూమికకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం. ఓహో. భూమికి బిర్యానీ అంటే ఇష్టం. ఆహా. భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే I ఇష్టం. see. భూమికి నేనంటే ఇష్టం. ఓ యా. కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా. అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహందానా. ఆహాహాహా. నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. అవన్నీ నా ఇష్టాలు. పోరా. ఏదో ఒక రోజు ఆ భూమికని కిడ్నాప్ చేస్తాను. ఎరా, పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గుర్తిస్తున్నాయండి. అమ్మాయా? ఇక్కడ ఏంటి ఇదా? ఇది ఏ యాంగిల్లో అమ్మాయిలా ఉందిరా? ఏ డౌటా? ఒక అప్పిన డౌట్ ఇప్పిన డౌటేలే. నీ అయ్యా చూపించాలారా? అరే మామా, నువ్వు ఎప్పుడు ఎక్కిన రేయ్, మాటలు తిన్నగా రాని. అరే రే, అరే రఘునందన, అదే అమ్మాయి అట్రో. దీని ఫ్యాన్ ఉన్నాయి కానీ అక్కడ మిస్ అయింద్రో. ఏంటిదిరా? ఈడు ఆడతాను బ్రో. నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఆ పువ్వు అది కావాలి. ఆల్రెడీ జెల్లోనే ఉంది. నేను జడలో పెట్టడానికి అడుగుతున్నా, చెవులో పెట్టుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. అరే అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా. ఇదిగో పువ్వు. ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. కొడతా. నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్, అదే పడితే ప్రాబ్లం సాల్వ్. డిసైడ్ చేసుకో. మారవా నువ్వు? నేను మారను భూమి. వచ్చేసారా? లంచ్ రెడీ అంకుల్. లంచ్ రెడీ అవుతుంది. ఈ గ్యాప్లు ఇంకేమైనా తీసుకుంటారా? జ్యూస్ అంకుల్. ఆహా. నేను ఆడపిల్లని కాబట్టి ఆరెంజ్ జ్యూస్. పడుకుంటే బనానా జ్యూస్ సార్. అబ్బో. పిసుకుడు బత్తాయి జ్యూస్ అంకుల్. బ్లాక్ కాఫీ. నాకే వద్దు అంకుల్. ఆ? ఓకే ఓకే, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరినీ తొక్కే పోతా. ఈలోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా? ఆ, కూర్చోండి. మీలో వివేక్ అంటే ఎవరమ్మా? నేనే అంకుల్. ఆహా, నువ్వా? అనుకున్నానులే. టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు. ఏదో కూర్చో, అంకుల్ కూర్చో. డెవలప్ అవుతున్నా. అంకుల్, ఆ. నా పేరు జేఆర్జీవి. ఓ. అంటే ఆహా. జూనియర్ రామ్ గోపాల్ వర్మ. ఆహా. నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్. ఆహా. ఇంకా నా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు, ఆ. కానీ హీరోయిజం ఉండదు. ఓ. అలానే హీరోయిన్ ఉంటుంది, డ్యూయట్ ఉండదు, ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు, లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది, ట్విస్ట్ అస్సలు ఉండదు. సూపర్, రేయ్, థ్యాంక్ యూ. నీ సినిమాలో జనాలు కూడా ఉండరురా. థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది. ఏంట్రా ట్విస్ట్? నేను షాక్ ఏ అయిపోయా. realization. నా పేరు ఆండ్రీ పాల్ సార్. హాలా? ఆండ్రీ పాల్ సార్. ఓ, నీ పేరా? నాన్నది న్యూజిలాండ్, అమ్మది న్యూజివీడు. నాన్న చేసేది షిప్పుల వ్యాపారం, అమ్మ చేసేది చోపుల వ్యాపారం. అంతే సార్. నువ్వు తోపురా. నా పేరు కుక్కరావు అంకుల్. అబ్బో, పాటలు పాడతాను. ఏం పాటలో? సూపర్. బాగా మురుకుతాడు అంకుల్. కూర్చో. నా పేరు లక్కీ అండి. ఏంకి? లక్కీ అంకుల్. ఎవరికి? లక్కీ. ఆ, ఏం చేస్తుంటావు? నాకేం రాండి, నేను దద్దమ్మని. పెద్దమ్మేం కాదు, కూర్చో. ఎరా అయ్యా? నా పేరు పద్మశ్రీ రఘునందన్ అంకుల్. పద్మశ్రీ నువ్వు పెట్టేస్తున్నావేంట్రా? అంటే చెప్పు. అంటే మరీ అంత చెప్పుకోదగ్గ కళాకారుని కాదు అంకుల్. ఆ, అయినా చెప్తా. చెప్పు. బుర్రకథ చెప్తా అంకుల్. అబ్బో, బుర్ర కదే చెప్పరా? ఆ, చెప్పు. అరే మీరు రెడీయా? రెడీ.
అరే రియా రఘునందన కొరసియన్రో అరే రమణమా అర్లకు సెంచారి మధురవారేడు మనగడ్డ బుద్ధి చెప్పినానా బూనంచారి సౌదీప్నవాడ సాంబశివుడా చల్ అయ్యోలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు ఇంట్లో మాత్రం మా అంకులు వెళ్తున్నారు అగో ఏలుకుంటా అందరూ రావో ఎందుకుంటా నువ్వు చూపిస్తా మా వివేక్ గాడు చెప్పావట్టే పాలుగాడు వాడావట్టే 50-50 లైన్ కొట్టే ఎరా రఘునందన ఏం చేస్తున్నావు ఫోటోలు తుడుతున్నావు చంపేస్తున్నదో మొత్తం తుడవాలి మొత్తం ఇల్లంతా తుడవాలి ఏమే 50-50 ఏం చేస్తున్నావు ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను అబ్బో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా చెయ్యి నేను ఆయాలా ఎరా న్యూజిలాండ్ నీ తోలుకి నీ జుట్టుకి ఏమైనా సంబంధం ఉందేంట్రా కోడి పుంజలాగా ఏదో బొచ్చేసుకుని ఫ్లోర్ ఓడడం మాత్రం రాదే చీపు రూపరంటున్నావా వంచు నడు వంచి పంది మొహం వేసుకుని ఓలో నాన్న రే నాన్న బంగారం ఓటమో ఓమో ఆలోచిస్తున్నావు నువ్వు ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నాను అంకుల్. ప్రాజెక్ట్ వర్క్ అవును అంకుల్. అబ్బబ్బా అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా ఈ ఎదవలతో కలిసి స్కూటీలు కొట్టాడువా స్కూటీలు కొట్టాడురా? చూడు జీవితంలో అప్పుడప్పుడు అల్లరి చెయ్యాలి కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోవద్దు ఓకే డోంట్ రిపీట్ ఇట్ గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ హాయ్ హాయ్ వివేక్. ఓకే బాయ్ నేను వస్తా పదండి సరే ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? ఏ భూమిక ఏ భూమి పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది భయ్యా. ఏమో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ హీస్ అజయ్ మన కాలేజ్లో విన్ టెక్నాలజీ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నారు సో ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడగచ్చు థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అజయ్. నేను చేసే పిహెచ్డి విండ్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నా. సో విండ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే మన రీసోర్స్ లో సోలార్, విండ్, పెట్రోల్. సారీ ఫ్రెండ్స్, మనం విండ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కన్ఫర్మ్ గా నాతో చెప్పండి. మీరు క్లాస్ తీసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ఏదోలా ఉంది వివేక్. గిలిగింత ఏమిటో వివేక్. హాయ్ వివేక్. బేసిక్ గా నువ్వు చాలా మంచోడివి, కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు ఇలా అందరికీ దూరం అవుతున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు మారాలి అంతే. సంవత్సరానికి 365 రోజులు మారవు, వారానికి 7 రోజులు మారవు, అలాగే రోజుకి 24 గంటలు మారవు. నేను అంతే బ్రో, అస్సలు మారను. అబ్బా వివేక్, అది కాదు. భూమికి దగ్గర అవ్వాలంటే నువ్వు కూడా తనలా బిహేవ్ చేసి తనకి దగ్గర అవ్వచ్చు కదా, అంతేకాని ఇలా. అబ్బా చెప్పన్నయ్య, అన్ని నువ్వు అడిగినట్టే చేస్తానన్నయ్య. 7 o'clock బ్రష్ చేయనా, 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయనా, మొత్తం నా షెడ్యూల్ అంతా నువ్వే చెప్పానయ్య. పెద్ద చెప్పొచ్చాడు. వివేక్, నన్ను హర్ట్ చేస్తున్నావు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చిల్లరా నోటు అంటే నేను హర్ట్ అవుతా. నేను హర్ట్ అవ్వనంత వరకే పడతా, హర్ట్ అయితే కొడతా. పోరా వివేక్. బ్రో వివేక్, వీడింక మారడు. రేయ్, ఈరోజు ఎలా అయినా భూమిని కిడ్నాప్ చేస్తున్నావు. కిడ్నాపా కిడ్నాపా ఎవరికైనా వెళ్తే పొక్కలా కొడతారా వారి కిడ్నాప్ చేసి ఏం చేస్తారా? అమ్మేస్తాను రా. నీకు అవసరమా? రా రారా. అరే నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే రెడీ చేయి. నువ్వు ఆ సమీర్ గాడి షేర్ ఆటో నెంబర్ ప్లేట్ తీసేసి రెడీగా ఉండు. నువ్వు మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లోవ్స్ రెడీ చేయి. ఓకే మామ. నువ్వేం చేస్తావే? అరే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా, నాకు సంబంధం లేదు. మింగే మింగే మీ చావండి రా. రేయ్, కిడ్నాప్ చేసే వరకు మీ పని, కిడ్నాప్ చేశాక ఏం చేయాలో అది నా పని.
రమ్మన్నాడు, ఏంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? రానని మెసేజ్ పెట్టాడేంటి? హలో అజయ్, నీకోసం వెతుకుతున్నా. ఎక్కడున్నావు నువ్వు? ల్యాబ్ లో ఉన్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.